ప్రకాశం జిల్లా వాసులందరికీ, ఒంగోలు ప్రజలందరికీ నమస్తే. సౌఖ్యమేనా? ఎలా ఉన్నారు? జనసంద్రం అంటే నేనేదో పుస్తకాల్లో కవితల్లో అలా ఆసువుగా మాట్లాడటం విన్నానండి, చదివాను. కానీ ఈరోజు కళ్ళారా చూస్తున్నాను. మన గోపీచంద్ గారి అభిమానులు, ముఖ్యంగా వారి తండ్రి గారి అభిమానులు, టి కృష్ణ గారి అభిమానులు, నిజానికి అభిమానులు కాదండి, గోపీచంద్ కుటుంబానికి స్వాగతం చెప్పాలి ఈరోజు నేను. ఇక్కడున్న వాళ్ళ ప్రేమ, అభిమానం ఎవరిని కదిలించిన గోపీచంద్ గారి పట్ల మీకున్నటువంటి అభిమానం చూస్తే మీరు అభిమానులు కాదు, మీరు వారి కుటుంబం అనాలనుంది నాకు. భవ్య సిమెంట్స్ అండ్ సిగ్నో టైల్స్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ సాక్ష్యం ఆడియో లాంచ్ కి విచ్చేసినటువంటి అతిరథ మహారథులందరికీ సాదర స్వాగతం అండి. నమస్తే. మన ఒంగోలు పట్టణ ప్రజానీకానికి, గోపీచంద్ అభిమానులందరికీ నమస్కారాలు. ఈ రోజున ఇలాంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి సౌఖ్యం అనే చిత్రం యొక్క ఆడియో ఫంక్షన్ ఇక్కడ పెట్టినటువంటి ఆనందప్రసాద్ గారిని మన అందరం అభినందిద్దాం ఒక్కసారి. ఆనందప్రసాద్ గారు అనేక సినిమాలు తీశారు మన గోపీచంద్తో. ఆయన తీసిన ప్రతి సినిమా కూడా హిట్ అయినటువంటి పరిస్థితి. ఆయన గ్రామ ప్రజలంటే, గ్రామాలంటే, గ్రామంలో ఉండే ప్రజలంటే ఎక్కువ అభిమానం కలిగిన వ్యక్తి. ఆయన గ్రామంలో నివసించిన వాడు, గ్రామాల నుంచి వచ్చినటువంటి రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడు ఆనందప్రసాద్ గారు ఈ చిత్రం యొక్క నిర్మాత. అందువల్లనే ఆయన గత చిత్రాల యొక్క ఫంక్షన్లు కూడా ఇతర పల్లె ప్రాంతాలకు వచ్చి పెట్టడం అనేది జరిగింది. అలాగే ఆ క్రమంలోనే ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ఆయనకి మన అందరం, మన ప్రకాశం జిల్లా ప్రజల తరఫున అభినందనలు తెలియజేద్దాం. ఈ సందర్భంలో మనందరికీ అభిమాన పాత్రుడైనటువంటి గోపీచంద్ ఒంగోలు బుల్, ఒక రకంగా ఒంగోలు బుల్ ప్రపంచ ప్రఖ్యాతి. అలాంటి ఖ్యాతి సంపాదించుకోవాలి అని మన గోపీచంద్ మనందరం ఆశిద్దాం. గోపీచంద్ ఒక్కడే కాదు, గోపీచంద్ని గుర్తు చేసుకోబోయే ముందు ఒక గోపీచంద్ యొక్క తండ్రిని కూడా మనం గుర్తు చేసుకోవాలి. నేటి చలనచిత్రసీమలో అద్భుతమైన 6 చిత్రాలు తీసినటువంటి గొప్ప దర్శకుడు టి కృష్ణ గోపీచంద్ యొక్క తండ్రి. మనకు తెలుసు, మన ప్రక్కనే ఉన్నటువంటి కావుటూరుపాలెం స్వగ్రామం టి కృష్ణది, గోపీచంద్ యొక్క తండ్రిది. ఆయన మన పట్టణంలోనే తన సినిమాలన్నింటినీ కూడా తీశాడు. దురదృష్టం కొద్దీ చిన్న వయస్సులో ఆయన మనకు దూరం అయ్యాడు. ఆయన తీసిన 6 చిత్రాలు కూడా 100 రోజులు ప్రదర్శింపబడినటువంటి అద్భుతమైనటువంటి చిత్రాలు. ఆ తండ్రికి వారసుడుగా గోపీచంద్ సినిమా రంగ ప్రవేశం చేసి ఈనాడు మనందరి యొక్క అభిమానాన్ని చూరగొంటున్నాడు. ఈ సందర్భంలో మరొక్క విషయాన్ని కూడా, హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఈ సౌఖ్యం ఫిలిం యూనిట్ వాళ్ళకి మనం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మనం ప్రకాశం జిల్లా తెలుగు చలనచిత్ర సీమలో గొప్ప చరిత్ర కలిగినటువంటిది మన ప్రకాశం జిల్లా. అనేక మంది ప్రముఖుల్ని, నిర్మాతల్ని, నటుల్ని, దర్శకుల్ని, రచయితల్ని చలనచిత్ర సీమకి ఇచ్చింది మన ప్రకాశం జిల్లా. ఫిలిం మూవీ మొగల్గా ప్రఖ్యాతి చెందినటువంటి రామానాయుడు గారు మన జిల్లాకి చెందినటువంటి వారు. మనందరం గర్వించదగినటువంటి నిర్మాత ఆయన. మన దేశంలో ఉన్న భాషలన్నింటిలోనూ సినిమాలు తీసి ఆయన గిన్నీస్ బుక్లో రికార్డు అయినటువంటి ఘనత రామానాయుడు గారిది, మన జిల్లా వాసి ఆయన. ఆయన ఒక్కడే కాదు, ఇంకా అనేక మంది నటులు మనం ప్రకాశం జిల్లా వాసులు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మన ప్రకాశం జిల్లాలో సీనియర్ నటుడు గిరిబాబు గారు, విలన పాత్రలకి ఇవన్నీ తెచ్చినటువంటి గిరిబాబు గారు
మన ప్రకాశం జిల్లాలో రావినవతలకి చెందినటువంటి వాడు. అలాగే విప్లవ చిత్రాల నటుడు మాదాల రంగారావు. చలనచిత్రసీమలో మొట్టమొదటగా విప్లవాత్మకమైనటువంటి ధోరణులతో సినిమాలు తీసినటువంటి ఘనత మాదాల రంగారావు గారిది. మన జిల్లా, మన ప్రకాశం జిల్లా మైనంపాటు చెందినటువంటి వాడు ఆయన. అంతేకాదు అలాగే ఇంకా ప్రముఖ దర్శకుడు, అగ్రదర్శకుల్లో ఒకటిగా ఉన్నటువంటి బి గోపాల్, బెజవాడ గోపాల్ మన ప్రకాశం జిల్లా నిడమనూరుకి చెందినటువంటి వాడు. అంతేకాకుండా ఇటీవల కీర్తిశ్రేష్ఠులైనటువంటి ప్రముఖ హాస్య నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం మన జిల్లా అద్దంకి దగ్గర కొమ్మినేని వారి పాలానికి చెందినటువంటి వాళ్ళు. ఇలాంటి ప్రముఖులంతా మన ప్రకాశం జిల్లా వారు ఎందుకు మనం ఒక రకంగా గౌరవంగా సగౌరవంగా మనం ఈ విషయాలు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వీరొక్కరే కాదు సుమా, చిత్రసీమలో ఒక మహిళామణి దర్శకురాలుగా, నటిమణిగా, సంగీత దర్శకురాలుగా, నిర్మాతగా అన్ని రకాలుగా ప్రఖ్యాతి చెందినటువంటి భానుమతి మన ప్రకాశం తెల్లబాడు దొడ్డవరం గ్రామం భానుమతి గారిది. అట్లాగే గొప్ప క్యారెక్టర్ ఆర్టిస్టుగా, స్త్రీ పాత్రలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించినటువంటి జి వరలక్ష్మి మన ప్రకాశం జిల్లా, మన ఒంగోలు పట్టణంలో కోర్టు సెంటర్లో వాళ్ళ పూర్వీకులు ఉండేవాళ్ళు. ఇలాంటి ఘనత మన ప్రకాశం జిల్లాకు ఉన్నది. ప్రముఖ సంగీత దర్శకుడు వందే మాతరం శ్రీనివాస్ మన జిల్లాకి చెందినటువంటి వాడు. ఇలాంటి మంది అనేక మంది ప్రముఖుల్ని చలనచిత్రసీమకు అందించినటువంటి ఘనత మన ప్రకాశం జిల్లాది. అలాగే దురదృష్టం, చిన్న వయసులోనే మరణించాడు. అనేక చిత్రాల్లో హీరోగా నటించే కమలాకర్ రెడ్డి చీమకుర్తి సొంతంగా స్వయంగా దర్శకత్వం వహిస్తూ సినిమాలు తీసి 3-4 సినిమాలు తీసి దురదృష్టం కొద్దీ దూరం అయిపోయాడు. ఇలాంటి ప్రముఖులంతా ఉన్నటువంటి మన ప్రకాశం జిల్లా మనం ఒక రకంగా సంతృప్తి పడాల్సినటువంటి అవసరం. చలనచిత్రంలో మన వాళ్ళంతా ఉన్నందుకు గర్వించాల్సినటువంటి విషయం. అందున ఈనాడు మనందరికీ ఇలాంటి మంచి సదవకాశం కల్పించినటువంటి మన సౌఖ్యం యూనిట్ వారు, ముఖ్యంగా దర్శకులు ఆనంద ప్రసాద్ గారు, వీళ్ళందరికీ కూడా మనం కృతజ్ఞతలు చెబుదామని చెప్పి మనవి చేస్తున్నాను. నమస్తే, నమస్తే. సో గోపీచంద్ గారికి హార్టియెస్ట్ వెల్కమ్. ఎస్ రవికుమార్ చౌదరి గారికి కూడా హార్టియెస్ట్ వెల్కమ్. రఘుబాబు గారికి హార్టియెస్ట్ వెల్కమ్. వచ్చినటువంటి ఆర్టిస్టులకి, సప్తగిరి గారికి, మిగతా ఆర్టిస్టులందరికీ, శివాజీ రాజా గారికి, అందరికి పేరు పేరున వెల్కమ్. టెక్నీషియన్స్ కి వెల్కమ్. ఇప్పుడు కొడదామండి చప్పట్లో. అప్పుడు కొట్టింది ఎవరికి వినిపించలేదు, లైవ్ ఆడియన్స్ కి తప్ప. సో ఒక్కసారి ఒంగోలు ప్రజలందరూ, ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ మీకు గోపీచంద్ గారు అంటే ఎంత ఇష్టమో మీ చప్పళ్ళ రూపంలో వినిపించండి. ఇటువైపు. సో మీరు సౌఖ్యం సినిమా కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఆడియో మన ఊర్లో మీ అందరి సమక్షంలో లాంచ్ కాబోతోంది. సో ఫస్ట్ సాంగ్ లోకి వెళ్దాం. ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయడం కోసం ఎన్నో ప్రతిష్టాత్మక సినిమాలకి కెమెరామెన్గా వ్యవహరించినటువంటి అద్భుతమైన ఛాయాగ్రాహకులు ప్రసాద్ మురళి గారిని స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నానండి. అండ్ యార్లగడ్డ మురళీకృష్ణ గారు, ఎలైట్ బ్రిక్స్ డైరెక్టర్, వారిని కూడా స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఆనంద్ ప్రసాద్ గారిని వారికి బొకేస్ అందజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి, ప్రొడ్యూసర్ గారిని. Dear friends, I would like to tell you about this story or this Saukhyam. See, I am doing the main villain character, and I am coming in the first half with more aggressiveness, and I'm coming as a lion, but in the second half, in the climax, your hero is making me a cat. From lion to cat. Your hero is making me a cat. That is the twist of the film. I really enjoyed this film. A lot of twists are there. I appreciate the director of the film.
Ravi Kumar Chaudhary, who is making this film, a wonderful filmmaker. He is more than a film director, he is a filmmaker. I appreciate him. I wish all the people, all the Andhra Pradesh people and Telangana people, all success. And above all, Saukyam, a grand success. All of you should see the film and give all support for the success of this film. Saukyam, Saukyam, Saukyam. Thank you. అండి ఈ సినిమా గొప్ప సక్సెస్ కావాలని మా కంపెనీ తరపున మా అందరూ తరపున కూడా మేము కోరుకుంటాం. భయ్యా ఒంగోలు పవర్ ఏంటో, గోపీచంద్ గారి అభిమానులు పవర్ ఏంటో, ఒంగోలు మట్టి ఏంటో, ఒంగోలు గడ్డ ఏంటో, రఘుబాబు గారి కామెడీ టైమింగ్ ఏంటో మనందరి అరుపులతో ఒక్క 2 నిమిషాలు దద్దరిల్లిపోవాలి. రాలా గోపి గారు డిసప్పాయింట్. ఇక్కడ కుర్రోళ్ళు టైం బాంబుల కంటే డేంజర్ అన్నారు. టైమింగ్ ఎక్కడ భయ్యా? థ్యాంక్ యూ భయ్యా. నా జీవితాన్ని టర్న్ చేసిన హీరో, నా అందమైన హీరో మా గోపీచంద్ గారు. నేను ఎన్నో సినిమాలకు డైలాగులు రాశాను. ఫస్ట్ టైం లౌక్యం ద్వారా కథ రాశాను. సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సినిమా అప్పుడు దాకా యాక్షన్ చేస్తూ సడన్గా లౌక్యంతో ఎంటర్టైన్మెంట్ చేశారు. మళ్ళీ సెకండ్ అవకాశంగా నాకు సౌఖ్యం ఇచ్చారు. ఈ సినిమా గురించి నేను ఒక మాట చెప్తున్నాను భయ్య. టోటల్ ఫ్యామిలీతో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంటర్టైన్మెంట్ ఆల్ ప్యాకేజ్తో ఉంటుంది. సినిమా సూపర్ హిట్ కాబోతుంది. సో నేను ఈ సినిమా గురించి ఎక్కువ మాట్లాడడం కన్నా చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ మాట్లాడతారు. సార్ చెప్పనండి, అది తర్వాత చెప్తాను. రవికుమార్ చౌదరి గారు నాకు ఓన్ బ్రదర్ లాంటి అతను. నాకు చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి, ముఖ్యంగా నా ఫాదర్ లాంటి వ్యక్తి భవ్య ఆనంద్ ప్రసాద్ గారికి, మా అన్నే రవి గారికి, అందరికీ నా తరపు నుంచి కృతజ్ఞతలు. అందరికంటే మీకు నా నమస్కారాలు భయ్యా. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ప్రేమ కథా చిత్రం చూసారా? వెంకటాద్రి ఎక్స్ప్రెస్, లవర్స్. క్రికెట్ బ్యాట్ తీసుకుని 50 మంది ఆంటీలను కొడితే ఎలా వెళ్ళారో తెలుసుగా. థ్యాంక్ యూ వెరీ మచ్. సౌఖ్యం సినిమాలో మీ అందరికి నచ్చే క్యారెక్టర్తో మళ్ళీ వచ్చాను. నో డౌట్ ఇందులో కూడా ఒక చిన్న పిచ్చిదేం ఒకటి ఉంటుంది నాకు. మీరు ఎంజాయ్ చేసినంత ఉంటుంది కామెడీ. ఫస్ట్ టైం హీరో గోపీచంద్ గారితో చేయడం, సీను గారితో చేయడం మామూలు కామెడీ టైమింగ్ కాదు భయ్యా. గోపీచంద్ గారిది ఎక్స్ట్రాడర్గా చేశారు ఈ సినిమాలో. లౌక్యం సినిమా తర్వాత వస్తున్న సినిమా ఇది సౌఖ్యం. సేమ్ సెంటిమెంట్ కంటిన్యూ అవుద్ది. ఎర్రగా తీసాం. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ రవికుమార్ చౌదరి గారికి, నెక్స్ట్ ఆనంద్ ప్రసాద్ గారికి, అన్నే రవి గారికి. ఈ క్యారెక్టర్ నేను కావాలని నన్ను ఈ సినిమాలో పెట్టిన నా ఫ్రెండ్ శ్రీధర్ సీపాన గారికి, అండ్ ఇక్కడున్న నా తోటి ఆర్టిస్టులందరికీ, సత్యనారాయణ గారికి, అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. ఏందా బాయ్, నువ్వు థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతే మేము వెళ్ళి ఇస్తాం అనుకున్నావా? అక్క ఏదో మాట్లాడదామా? 2 డైలాగులు చెప్తావా? సరే, లేదంటే అక్క గీతాంజలి, రాజు గారి గది అండ్ ప్రేమ కథా చిత్రంలో ముగ్గురు నా లోపలికి వస్తారు, జాగ్రత్త. అక్క దెయ్యాలు కొట్టాయి, మనుషులు కొట్టారు, జంతువులు కొట్టారు, చిన్నపిల్లలు కొట్టారు, పెద్దోళ్ళు కొట్టారు, ముసలోళ్ళు కొట్టారు. కొట్టి విసిగైపోయింది అక్క. అందుకే ఇంత గ్లామర్ వచ్చింది. థ్యాంక్ యూ ఉదయభాను అక్క దగ్గర కూడా దెబ్బ తినేద్దాం, ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్. ఇవాళ ఈ ఆడియో ఫంక్షన్ సౌఖ్యం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మన ఊర్లో, మన ఒంగోలులో మేము పుట్టింది పెరిగింది ప్రకాశం జిల్లాలో రామేతల గ్రామంలో. నేను చదువుకుంది, నాటక రంగ ప్రవేశం చేసింది ఈ ఊళ్ళోనే. నా స్నేహితులు ఈ ఊళ్ళోనే ఉన్నారు. రంగస్థలం మీద మొట్టమొదటిసారిగా నేను వేషం వేసి నటించింది కూడా మన ఒంగోలు పట్టణంలోనే. ఇక్కడి నుంచే ప్రారంభమైంది నా సినీ జీవితం. ఎంతోమంది స్నేహితులు నాకు ఇవి ఒంగోలులో ఉన్నారు. వాళ్ళందరూ ప్రోత్సహించి నన్ను మద్రాసు పంపించడం, అక్కడ అవకాశాలు లభించడం, తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలిసిన విషయమే.
అప్పటి నుంచి ఇప్పటిదాకా చాలా సినిమాలో మీకు కనిపించాను. ఆ తర్వాత మా అబ్బాయి కూడా నటించాడు. కాకుండా ఇవాళ ఈ సౌఖ్యం ఆడియో ఫంక్షన్ మన ఊళ్ళో జరుపుకోవడం అసలు జనసముద్రంలాగా ఉంది. ఇది మామూలు కాదు. ఆ రోడ్ల మీద వచ్చినా కూడా పాపం ఇంత పెద్ద గ్రౌండ్లో పెట్టినా కూడా ఎన్ని వేల మంది. ఇదే మా హైదరాబాద్లోనో చెన్నైలోనో పెడితే లిమిటెడ్ పీపుల్ 3,000 4,000 మంది జనం వరకే ప్రస్తావన. కానీ ఇవాళ ఇంత వేల మంది అందరూ ఆనందిస్తున్నారంటే కేవలం మా సౌఖ్యం ప్రొడ్యూసర్స్ ఎఫర్ట్ ఇది. వాళ్ళు మన ఊళ్ళో పెట్టడానికి పెట్టినందుకు నేను వాళ్ళని అభినందిస్తున్నాను. మీ అందరి మధ్య నటులను తీసుకొచ్చి మీకు చూపిస్తున్నందుకు, ఇంత ఉత్సవం జరుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ఒంగోలు పెట్టాను కాబట్టి చాలా థ్యాంక్స్. ఈ పిక్చర్ పెద్ద హిట్ అవుతుంది. అంతకుముందు లక్ష్యం, తర్వాత లౌక్ష్యం, తర్వాత సౌఖ్యం చాలా పెద్ద హిట్ అవుతుంది డెఫినెట్గా. అందులో మన ఒంగోలు వాడు గోపీచంద్ హీరో. మేము ఒంగోలు వాడమే. ఈ గడ్డలో పుట్టాం, ఈ గడ్డలో పెరిగాం, సినిమాలో ప్రవేశించాం. ఇవాళ మీ ముందు మీ ఆశీర్వాదాలు పొంది మేము ఇంతవాళ్ళమయ్యాం. ఇంకా మున్ముందు కూడా మీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నమస్తే. అందరికీ నమస్కారం అండి. టి కృష్ణ గారి అభిమానులకి, గోపీచంద్ గారి అభిమానులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో గోపి గారు నాకు బాగా ఇష్టం పర్సనల్గా, ఎందుకంటే ఇంత చాలా సినిమాలు వర్క్ చేశాను. మామూలుగా హీరోలకి తన టెక్నీషియన్లు ఎవరు పాటలు రాస్తున్నారు, ఎవరు ఇది అనేది ఎక్కువ అంత ఇంటరాక్షన్ ఉండదు. కానీ గోపి గారితో ప్రతి రైటర్కి, ప్రతి సింగర్కి, ప్రతి వాళ్ళతో ఎక్కువ ఇంటరాక్షన్ ఉంటుంది. ఆయన ఇంటరాక్షన్ పెట్టుకుంటారు. భాస్కర్ భట్లు ఎవరు అనేది ఆయన తెలుసు. ఆయనతో మాట్లాడతాడు, కూర్చొని పాట ఫైనలైజ్ చేసేటప్పుడు కూర్చుంటారు, నాకు ఇలా కావాలని అడుగుతారు. సో అందుకు బాగా ఇష్టం నాకు గోపి గారు. సో ఆయనతో చాలా సినిమాలు వర్క్ చేశాను, చాలా హిట్ పాటలు రాశాను. సో ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి సౌఖ్యం, ఎందుకంటే నిర్మాతల సౌఖ్యం కోరుకునే హీరో కాబట్టి ఆయనకి ఇది యాప్ట్. అలాగే టెక్నీషియన్లు తన ఆర్టిస్టుల సౌఖ్యం కోరుకునే ఆనంద ప్రసాద్ గారి బ్యానర్కి కూడా ఈ సౌఖ్యం అనే సినిమా మంచి శుభసూచకంగా మారుతుంది. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్, టెక్నీషియన్స్ అందరూ నాకు చాలా మంచి మిత్రులు. ఇలాంటి స్నేహపూర్వకమైన వాతావరణంలో రూపొందిన సౌఖ్యం చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ ఈ సినిమాలో 2 పాటలు వేసాను. ఇప్పుడు వచ్చిన పాట ఇంకొక ఐటమ్ సాంగ్. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నిర్మాతలకి, మా అన్నయ్య రవికుమార్ చౌదరి డైరెక్టర్, ఆయన ప్రతి సినిమా నేను దాదాపుగా వర్క్ చేశాను. సో ఆయనకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే నా మిత్రుడు అన్నయ్య రవికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వచ్చిన మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. హలో వరంగల్ అందరికీ నమస్కారం అండి. ఒంగోలు సారీ నేను కన్ఫ్యూజ్ అయ్యాను. ఎప్పుడు మాట్లాడిన వాళ్ళు మాట్లాడితే ఇలాగే కన్ఫ్యూజ్ అవుతారు. సౌఖ్యం లౌక్యం కంటే పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆనంద్ ప్రసాద్ గారు మా అందరికీ చాలా మంచి ఫ్రీడమ్ ఇచ్చి మంచి కథ ఇవ్వమని చెప్పి శ్రీధర్ శిపాన్ని, కోన వెంకట గారిని, నన్ను కూర్చోబెట్టి ఇది బాగా చేయించారు. అలాగే హీరో గోపీచంద్ గారితో మాకు లక్ష్యం అనే పెద్ద హిట్ ఉంది, తర్వాత లౌక్యం, ఇప్పుడు సౌఖ్యం అంతకంటే పెద్ద హిట్ అవుతుందని నేను నమ్ముతున్నాను. అందరికి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్స్ అండి. ఒంగోలు ప్రజలకి ఇది ఫస్ట్ టైం కాదండి ఇక్కడ రావడం. నేను లాస్ట్ టైం కూడా వచ్చాను, అప్పుడు ఇప్పుడు మామూలుగా జనరల్గా వచ్చాను. ఆ తర్వాత తెలిసింది గోపీచంద్ గారు ఇక్కడే పుట్టి పెరిగారని, రఘుబాబు గారి దగ్గరే ఉంటారని. సో మీ గోపీచంద్ మీ ఊర్లో చేసుకోవడం చాలా గ్రేట్, మేము రావడం ఇంకా గ్రేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బా ఏం సౌండ్ అండి. ఇక్కడికి ముఖ్యంగా రఘుబాబు గారి ఇంట్లో రోజు లంచ్ చాలా బాగా చేస్తాం. ఉదయభాన్ గారు మై ఫేవరెట్ యాంకర్. ఒంగోలు ప్రేక్షకులకి, ఇక్కడికి విచ్చేసినటువంటి అభిమానులందరికీ మిమ్మల్ని చూడటం కోసం, మా భవ్య ఆనంద్ గారికి ఇచ్చిన మాట కోసం, మా హీరో గారిని చూడటం కోసం, మిమ్మల్ని ఆనందపరచడం కోసం వైజాగ్ షూటింగ్ వెళ్ళి అక్కడ ఫ్లైట్స్ కన్వీనియంట్ లేకపోతే ఫ్రమ్ శ్రీకాకుళం నుంచి బై రోడ్ 13 hours జర్నీ చేసి మీకోసం వచ్చాం. ఎక్కడ మిస్ అయిపోతానని ఒక టెన్షన్ అన్నమాట. ఇది చూశాక ఆ కష్టం అంతా మర్చిపోయాం. 2014లో భవ్య క్రియేషన్స్ వచ్చిన ఒక స్టార్ని చేసేసారు మీరు. మా
ఆనందప్రసాద్ గారు చేయి అటువంటిది. లౌక్యం బాయిలింగ్ స్టార్ బబ్లు. ఈ బాయిలింగ్ స్టార్ బబ్బులు అనే పేరు రావడం కోసం దానికి ఒక టైటిల్ పెట్టి ఆ క్యారెక్టర్ సినిమా హీరో క్యారెక్టర్ని సృష్టించినటువంటి మా దేవుడిచ్చిన తమ్ముడు శ్రీధర్ సిపాన. శ్రీధర్ సిపాన నేను అహనా పెళ్ళంట, పోలరంగడు, భీమవరం బుల్లోడు, తర్వాత లౌక్యం, లౌక్యం తర్వాత సౌఖ్యం. సరదాగా అనుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు. అప్పట్లో పరశూర బ్రదర్స్ గారికి, రామారావు గారికి ఉంటే, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, సునీల్గా ఉంటే, నాకు శ్రీధర్ సిపాన్ ఉన్నాడని చెప్పి ఒంగోలులో చెప్పాలి, తప్పదు ఇది. ఆ సినిమాలో అసలు క్లైమాక్స్లో నేను లేను. హీరో గారు, శ్రీవాసు గారు, మా ప్రొడ్యూసర్ గారు, అన్నే రవి గారు అందరూ కలిసి సమిష్టిగా ఈ క్యారెక్టర్ని ఇక్కడ తీసుకురావాలని చెప్పి, అలాగే గోపీమోహన్ గారు, కోన వెంకట గారు వీళ్ళందరూ కలిసి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం 2014లో వచ్చింది. 2015 వచ్చేటప్పటికి సౌఖ్యంలో ఇప్పుడు మీరు చూశారు బాహుబలి. ఇలాంటి అవకాశాలు ఇచ్చినటువంటి మా మాతృ సంస్థ కోసం ఎక్కడున్నా సరే, ఆహారం తినకపోయినా, నిద్రకపోకపోయినా, కష్టమైనా సరే, ఎక్కడున్నా సరే వచ్చి మా ఆనందప్రసాద్ గారి కళలో ఆనందం చూస్తుంటే ఇక్కడ ఫంక్షన్ ఎంత ఆనందంగా ఉందని అనిపిస్తుంది అన్నమాట. నిజంగా హీరోల ఇండస్ట్రీలో ఒక యాక్టర్కి, ఒక చిన్న ఆర్టిస్ట్కి పెద్ద మనసుతో లౌక్యం సినిమాలో గోపీచంద్ గారు నాకు అవకాశం ఇచ్చారు. అది ఒంగోలు అంటే అలాంటిది మాట. సహాయ సహకారాలు ఇచ్చేవాళ్ళే ఒంగోలులో ఉంటారు. దట్ ఈజ్ ఒంగోల్. మంచి మనసుతోటి ఆయన నాకు ఒక అవకాశం ఇచ్చారు. ఆ సినిమా తర్వాత చాలా బిజీ చేశారు. ఇటీవల రిలీజ్ అయినటువంటి శంకరాభరణం కానీ, ఈ బెంగాల్ టైగర్ కానీ, నాకు ఈ సినిమా ఇంకా పెద్ద స్థాయికి తీసుకెళ్తుందని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ లౌక్యం డైలాగులు మీకు సమక్షంలో చెప్పాలి. ఎందుకంటే 150 రోజులు 200 రోజులు అయిపోయినా మేము ఫంక్షన్ అప్పుడు చేయలేదు. ఎందుకంటే లౌక్యం కలిపి చేస్తారని చెప్పారు ఆనందప్రసాద్ గారు 2 ఫంక్షన్లు ఒకేసారి. డైలాగ్స్ ఆ సినిమాలో డైలాగులు రాసి శ్రీధర్ ఏం చెప్తున్నాడు, అన్నగారు ఇది యాజ్ ఇట్ ఈజ్గా ఎలా చెప్పాలో నేను ఎలా చెప్పాను అలా చెప్పాను అన్నారన్నమాట. ముఖేష్ ఋషి గారు అడ్డంగా వచ్చి, ఎవర్రా నువ్వు, అడవిలో ఉన్న సింహాన్ని అడుగు, నీటిలో ఉన్న ముసలిని అడుగు, గన్లో ఉన్న బుల్లెట్లు అడుగు, నేనెవరో చెప్తాయి. రే, బాంబులతో ఈ డుంబును భయపెట్టలేరురా. ఈ బాంబుల్లో వాడే పొటాషియం మా పొలాల్లో పండిస్తాం, అమోనియా మా అటక మీద ఉంటుంది, ఫాస్ఫరస్ మా పెరట్లో పండిస్తాం. ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, వాటుడు వాట్ నాటుడు. అంత రెస్పాన్స్ ఆ సినిమాకి వచ్చింది. ఈ సినిమాలో కూడా నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి మీ అందరి సమక్షంలో వచ్చి మాట్లాడే అదృష్టం దొరికింది. దానికి నేను ఎప్పుడూ కృతజ్ఞతలతో ఉంటాను. ఈ అవకాశం వచ్చిన మా భవ్య క్రియేషన్స్కి, మా ఆనందప్రసాద్ గారికి అందరికీ పేరు కృతజ్ఞతలు చేసి సెలవు తీసుకుని థ్యాంక్ యూ. ఒంగోలు ఇంతమంది జనసంద్రంలో ఏమిటి లౌక్యం, ఏమిటి సౌఖ్యం, ఏమిటి విజయ పరంపర, ఒక మంచితనం, ఒక టాలెంటు, ఒక అద్భుతమైన గట్స్ ఇన్ని కలిస్తే ఒంగోలు అవుతుందని నాకు చెప్పారు. అందుకు ఏమాత్రం మీరు తగ్గలేదు. ఈ చప్పట్లు, ఈ కేకలు, ఈ ఈలలు, ఈ గోలలు రేపు 25 డిసెంబర్లో తెలుగు ప్రజలందరూ చేయబోతున్నారు. ఈ ఒంగోలు ఎంత చేస్తారో మనం పోటీగా రెడీగా ఉందాం. సో మరి ఇంత గొప్ప గ్రూపు, ఈ భవ్యాస్ టీమే ఒక అద్భుతమైన టీం. అటువంటి మంచి మనుషులు, పరిమళించే మనుషులు, అటువంటి వాళ్ళు ఈ యొక్క ఈ సినిమా
హిట్ కావాలని వాళ్ళ తరఫుని మనం అందరం మంచి హృదయంతో కోరుకుందాం. హిట్ హిట్ సౌఖ్యం హిట్ అని మీరు ఒకసారి అందరూ అనండి. సౌఖ్యం సౌఖ్యం సూపర్ హిట్ సౌఖ్యం సూపర్ హిట్ సూపర్ హిట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏది మీకు ఇట్లా కాదు కావాల్సింది, జోష్ నగర్ని. ఎట్లా ఉన్నారు? బాగున్నారా? ఒక్కసారి గుద్దు. మీరందరూ క్లాస్ హీరోని చూస్తుంటారు, మాస్ హీరోని చూస్తుంటారు, కానీ మా హీరో క్లాసు మాసు రెండు కలిపితే మా హీరో. అవునా కాదా? అదే ఒక్కసారి గట్టిగా మా హీరో గారికి ఓ. అది ఒంగోలు పిడుగు మా హీరో. అవునా? లౌక్యం హిట్. మళ్ళీ 50 డేస్లో కలుసుకుందాం. ఓకేనా? ఇక్కడే చేసుకుంటున్నాం మన పండగ. ఓకే, థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఒంగోలు గడ్డ మీద మన ఒంగోలు బిడ్డ గొప్ప హీరోగా మనందరికీ కృష్ణా బిడ్డగా కృష్ణా నేను కలిసి ఒకే స్టేజీ మీద ఆడినటువంటి వాళ్ళం. ఆయన డైరెక్టర్ అయితే నేను సినిమా ప్రొడ్యూస్ అయ్యాను ఆ సమయంలో. ఆయన బిడ్డ ఈరోజు ఒక మంచి కథానాయకుడై ఈ లౌక్యం ద్వారా సౌఖ్యం ద్వారా అందరి మన్నన పొందుతారని, వారి విజయవంతం కావాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటాను. ఇసుకేస్తే రాళ్ళంత జనం అంటే ఏంటో అనుకున్నాను, ఈరోజు తెలిసింది దానికి అర్థం. నేను ఏ ఆడియో ఫంక్షన్కి కానీ దేనికైనా ఇంతమంది జనాన్ని ఇప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూశాను. దట్ ఈజ్ ఒంగోల్. ఇందాక నుంచి నాకు నారాయణమూర్తి గారు థ్యాంక్ యూ సార్. ఎంతమంది మహానుభావులు ఇక్కడ పుట్టింది మీరు చెప్తుంటే ఒళ్ళు జలదరించింది సార్. నాకు వచ్చిన దగ్గర నుంచి నాకు టీ కృష్ణ గారు వెళ్తున్నాను. మేము ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినప్పుడు చాలా పెద్ద డైరెక్టర్ అయినా. ఈరోజు ఆయన ఉంటే మా గోపి సక్సెస్ చూసేవారు, ఎంత ఆనందంగా ఉండేదో. ఎన్హో గోపి స్టేజ్కి రావడానికి పాపం ఎంత కష్టపడి ఉంటాడో. అతను ఎంత పెద్ద హీరో అంత మంచి మనసు, నవ్వుతూనే ఉంటాడు. ఇందాక ఉదయబాబు గారు అన్నట్టు నవ్వు అతని అలంకారం. నాకు చాలా ఇష్టం గోపి నవ్వుతుంటే. ఆ గోపి నాకు కానీ మా రఘుబాబు కానీ చిన్నప్పటి నుంచి తెలుసు. భవ్య క్రియేషన్స్ ఆనంద్ ప్రసాద్ గారు సార్, ఒక అన్నపూర్ణ సంస్థ, ఒక సురేష్ ప్రొడక్షన్స్, ఇవన్నీ ఎంత పెద్దవో ఆ స్టేజ్కి వెళ్ళాలని మీ సైన్యం అంతా ఉంది సార్ అక్కడ. మా రూబెన్స్ గారు కానీ శ్రీధర్ గారు కానీ మీ ఆర్టిస్టులు కానీ సార్, వాళ్ళందరూ కొంటే నాకు ఎంత ముచ్చటగా ఉంది సార్. ఇది ఫ్యామిలీ ఫంక్షన్లా ఉంది. మా హీరో కాంబినేషన్ మీ కాంబినేషన్ చాలా సినిమాలు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. సౌఖ్యవంతమైన బ్యానర్ సార్ మీది. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్. హలో, గుడ్ ఈవినింగ్ ఒంగోల్. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. మీ అందరి ఆదరణ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. సౌఖ్యం సినిమా మీ అందరు ఇలానే ఆదరిస్తే డెఫినెట్గా హిట్ కొడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే మన భవ్య క్రియేషన్స్ ప్రొడ్యూసర్ గారు, అలాగే డైరెక్టర్ గారు, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సో కైండ్, చాలా డౌన్ టు ఎర్త్. అలాంటి కైండ్ పీపుల్కి ఇలాంటి హిట్ కంపల్సరీ వస్తుందా చెప్పండి. ఒంగోల్ కమాన్. ఎస్, దట్స్ ఇట్. మేము సౌఖ్యం సినిమాతో మళ్ళీ హిట్ కొట్టబోతున్నాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ అందరి ఆదరణ ఇలానే ఉంటుంది, ఎప్పటికీ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఒంగోల్. మా హీరో గోపీచంద్ గారు, సారీ మీ హీరో గోపీచంద్ గారు, ఆయనతో నేను జయం నుంచి పనిచేస్తున్నా. ఈ ఫంక్షన్ హీరో అనూప్తో నేను నియర్లీ 16 yearsగా వర్క్ చేస్తున్నా. ఆనంద్ గారికి థ్యాంక్స్, అన్నయ్య గారికి థ్యాంక్స్, రవికుమార్ చౌదరి గారికి థ్యాంక్స్. లౌక్యంలో సూపర్ చేశాయి. ఇప్పుడు దానికన్నా ఈ సాంగ్ మీరు చూసిన సాంగ్ దానికన్నా అదిరిపోద్ది. థ్యాంక్ యూ ఒంగోల్. థ్యాంక్ యూ ఒంగోల్. ఎలా ఉన్నారు? ఏంటంటే డల్గా ఉన్నారు. వస్తున్నారు గోపి గారి పైకి. మీ హుషారు లేకపోతే ఎలా? ఇంకొకసారి గట్టిగా గోపి గారి కోసం. వన్ మోర్ టైం. అది ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. భవ్య క్రియేషన్స్లో వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నాను, గోపి గారితో కూడా అలా చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
వస్తున్నారు ఇంకొకసారి గట్టిగా గోపి గారి కోసం. అది ఇప్పుడు వచ్చేస్తారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం సార్. ఒక 10 సెకండ్స్ ఎప్పుడో టీవీలో జై బాలయ్య ఆ నినాదం మన ఆస్తే మొహమాట ఏమి లేదు దాంట్లో. ఎన్నిసార్లు చెప్పినా బోరు కొట్టని పదం అది. ఓకేనా? ఆఫ్ కోర్స్. థ్యాంక్ యూ. బట్ ఇప్పుడు సౌఖ్యం సినిమా కాబట్టి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ ఒంగోల్, ఎప్పుడు మనం టీవీ ఛానల్స్లో చూస్తూ ఉంటారు ఆడియో ఫంక్షన్లు లేదా రిలీజ్ తర్వాత సక్సెస్ ఫంక్షన్లు. మా ప్రొడ్యూసర్ ఆనంద్ ప్రసాద్ గారు హీరో గారి ఊర్లో వాళ్ళందరికీ ప్రత్యక్షంగా మనం చేసి చూపించాలి, ఇంతవరకు ఎవరూ చేయలేదు ఆడియో ఫంక్షన్ అని అనుకున్నప్పుడు మేము కొంచెం కంగారు పడ్డాం ఎలా ఉంటుందో ఏంటో అని. ఇంత కాలాతీతం అయినా కూడా ఆయన ప్రయత్నాన్ని మీరు మెచ్చుకొని ఇంతసేపు ఒక్కరూ కదలకుండా ఉన్నందుకు ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్. ఎక్కడో హైదరాబాద్ నుంచి ఇంతమంది ఆర్టిస్టులు, ఇంతమంది టెక్నీషియన్ని, కొంతమందిని ఫ్లైట్స్లో, కొంతమంది బస్సులో, కొంతమంది రైళ్ళలో మీకోసం ఇక్కడ తీసుకొచ్చినప్పుడు మీరు చూపిస్తున్న ఈ ప్రేమని ఎప్పటికీ మర్చిపోలేము. హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఎప్పుడు ఎవరికి రాని అవకాశం ఆనంద్ ప్రసాద్ గారి ద్వారా, గోపిచంద్ గారి ద్వారా ఈ ఊరికి వచ్చింది, ఒంగోలు గడ్డకు వచ్చింది. కాబట్టి దయచేసి కాలాతీతం అయింది నేను చెప్తున్నాను. ఇంకా కొద్దిసేపట్లోనే ఆడియో ఆవిష్కరణ కూడా జరగబోతుంది. బై ది వై, నెక్స్ట్ ఒంగోలుకి నేను ఎక్కడో గుంటూరు జిల్లా నారాకోడూరులో పుట్టాను, అక్కడే పెరిగాను, చదువుకున్నాను. చదువు చెప్పింది నా గుంటూరు జిల్లా, కానీ నాకు జీవనోపాధి కల్పించింది ఒంగోలు జిల్లా అని సవినయంగా చెప్తున్నాను. నాకు ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన చిత్రం యజ్ఞం, నాకు బ్రేక్ ఇచ్చిన హీరో గోపిచంద్ ఫ్రమ్ ఒంగోల్. ఆ చిత్ర నిర్మాత శ్రీ పోకూరి బాబురావు గారు నాకు బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఫ్రమ్ ఒంగోల్. ఆ తర్వాత నా బెస్ట్ ఫ్రెండ్స్ మల్లేని పెరుమాళ్ళు, కొంకా ప్రసాద్, కొంకాస్తిని, ఇలాగా ఫ్రెండ్ అండ్ డీడ్ అంటారు, అలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఈ ఒంగోలు ఆడియో ఫంక్షన్ చేసుకుంటున్నందుకు నిజంగా మీకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. ఇక చిత్ర నిర్మాణ విషయంకి వస్తే, సౌఖ్యం విషయంకి వస్తే, కన్న ఊరుని అమ్మా నాన్నని ఏ మనిషి మర్చిపోలేడు. ఆ తర్వాత మనకి ఇష్టమైన జాబు ఫస్ట్ ఇచ్చి మనకి డబ్బులు ఇచ్చిన మనిషిని ఎప్పుడూ మర్చిపోలేం. దర్శకుడుగా నా కెరీర్ స్టార్ట్ చేసింది, నన్ను దర్శకుడుగా బొట్టు పెట్టింది శ్రీ ఆంధ్రప్రసాద్ గారికి పాదపద్మాలకి నేను నమస్కారం చేస్తున్నాను సార్. అమ్మా నాన్న తర్వాత, విజయ నేర్పిన గురువు తర్వాత నాకు అంత ఇష్టం చెప్పుకోవాలి కాబట్టి చెప్తున్నాను సార్. ఈ సినిమా ఎందుకు ఇంత ఇంట్రెస్ట్గా చేశాను అంటే, నాకు మొదటి దర్శకుడుగా బుట్ట పెట్టిన నిర్మాత ఆంధ్రప్రసాద్ కోసం, నాకు బ్రేక్ ఇచ్చిన నా హీరో, జీవితంలో యజ్ఞం అంటే గర్వంగా చెప్పుకుంటాను నా హీరో కోసం. ఆ తర్వాత జీవితంలో 2 సార్లు కింద పడ్డాను. కింద పడిన 10సారి ఒక సొంత అన్నయ్యలాగా నా చేయి పట్టి నడిపించిన అన్నయ్యవన్నయ్య, చెప్పక తప్పదన్నయ్య. ఈ సినిమాకి ఒక సహా దర్శకుడిలాగా, ఓ కో డైరెక్టర్ లాగా, ఒక సహా రచయితలాగా అంత కష్టపడ్డాడు. నాకు చాలా శ్రమ తగ్గించారు. ఇక ఆర్టిస్టులు అందరూ చూస్తూనే ఉన్నారు సార్. చిన్న రిక్వెస్ట్, సాంకేతిక నిపుణులు ఎప్పుడో కానీ ఒకసారి కానీ స్టేజ్ మీద కనపడరు. ఆర్టిస్టులు 2 గంటలన్నర సినిమా మీద కనపడతారు. ఈ సినిమాకి ఎంతో ఇష్టంగా పనిచేసిన గురువుతో సమానం నాకు శ్రీ గౌతమ్ రాజు గారికి, కెమెరామ్యాన్ ప్రసాద్ మురళి గారు, ఎప్పుడో చందమామ సినిమా నుంచి నేను చేయాలనుకుంటున్నాను, అనిరుద్ గారు, ఆనంద్ ప్రసాద్ గారు, గోపీచంద్ సహకారం వల్ల ఇప్పుడు నేను చేయగలుగుతున్నాను. ఆ తర్వాత ఈ సినిమాని ఇంత ఫాస్ట్గా, ఇంత చక్కగా అనుకున్న టైంలో పూర్తి చేసామంటే దానికి కారణం శ్రీధర్ సీపన. ఆ పేరు నాకు చాలా ఇష్టం. నా సొంత తమ్ముడి పేరు కూడా శ్రీధరే. శ్రీధర్, స్క్రిప్ట్ ఇంత పక్కాగా లేకపోతే ఇంత ఫాస్ట్గా నేను కమన్ ఇంత ఫాస్ట్గా నేను చేసేవాడిని కాదు. అలాగే స్క్రీన్ ప్లే రచయిత గోపీమోహన్ గారు, మేమంతా మొత్తం ఎడిటింగ్లో చూసుకున్న తర్వాత, ప్లీజ్ సార్, ఆయన ఇచ్చిన వాల్యుబుల్ సజెషన్స్ అండి. నిజంగా చెప్తున్నాను, ఇది సాంకేతిక నిపుణుల కష్టం తెలియాలని. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే డాన్స్ మాస్టర్స్, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రతి ఒక్కరికి పేరు నా కాలాతీతం అవుతుంది కాబట్టి ఎవరి పేరైనా చెప్పకపోతే దయచేసి బాధపడద్దండి. మన సాంకేతిక నిపుణులు. ఒక్కసారి మా ప్రొడ్యూసర్ గారికి, మా హీరోకి బర్త్డే బేబీ రెజీనా, హ్యాపీ బర్త్డే. 2వ సినిమా కాదు, మనం ఇంకా చాలా చేస్తాం. ఒక్కసారి మా సాంకేతిక నిపుణులకి, మా భవ్య క్రియేషన్స్కి, మా గోపిచంద్కి, మా సాంకేతిక నిపుణుల తరపున ఇంతసేపు పెట్టేసి మీకు థ్యాంక్స్ చెప్తున్నాం. హ్యాట్స్ ఆఫ్ ఒంగోల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆనందంగా, నమ్మకంతో రండి, ఆనందంగా వెళ్తారు. దట్ ఈస్ సౌఖ్యం సినిమా. టోటల్ ఫ్యామిలీ మొత్తం అల్లరి చేతగా ఉంటుంది. ఐఎమ్ ప్రామిసింగ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.